రేపు నమస్కారాలు. నేడు భీమిలిలో పెట్టడం ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఇటీవలే హైకోర్టు ఆదేశాల మేరతో విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డిది తొలగించడం జరిగింది. అంటే భీమిలిలో ఎంత అక్రమాలు చేశారో అని చెప్పడానికి విజయసాయిరెడ్డి కుటుంబం ఒక నిదర్శనం అమలు చేస్తున్నాను. అడ్డగోలుగా ప్రజల దగ్గర నుంచి దోచుకున్నారు. ఈవేళ ప్రభుత్వం నాడు మా చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఈరోజు మాట్లాడుతుంటే వైకాపా నాయకులు చంద్రబాబు పైన తప్పుడు ప్రచారం చేస్తుంటే ఏదో దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంది. ఆ బుడుమేరు ఆ నీరు చంద్రబాబు ఇంటిని కాపాడటం కోసం అటుపక్క వదిలేస్తని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రజలు అల్లాడిపోతుంటే ఒక పెద్ద కొడుకు మాదిరిగా తన ఆరోగ్యం సైతం పక్కన పెట్టి రాత్రనగా పగలనగా పనిచేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అని కూడా కాకుండా ప్రతి ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా నేనున్నానని చెప్పి వీళ్ళు పనిచేస్తుంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో తప్పుడు మాట మాట్లాడుతుంటే భరించలేక ఈ నా కొడుకులకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలుగు శక్తి ముందుకు వస్తుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి దోచుకుంటాం కానీ దాచుకుంటాం కానీ దండుకుంటాం కానీ పెంచుకుంటాం కానీ పాటుపడలేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఎంత నిబద్ధ అంటే నిన్నే మనం చూసాం. ఆయన పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళ పైన అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి చేస్తే వెంటనే సస్పెండ్ చేశారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మరి ఈవేళ వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న సూటిగా, మరి గతంలో నీ అంబటి రాంబాబు, నీ గోరంట్ల మాధవ వీళ్ళు మహిళలపైన తప్పుడుగా ప్రవర్తించి చేసి నీ ఎమ్మెల్సీ ఆఖరి సాక్షాత్ డోడులు చేశాడు. మరి వాళ్ళపైన విమర్శ చేసుకుని అడుగుతున్నాను. అంటే ఒక రౌడీయిజాన్ని గోండాయిజాన్ని నీ పార్టీ పెంచి పోషించింది మనం చేస్తున్నాను. ఈవేళ చంద్రబాబు ఆయన ఆరోగ్యం సైతం పక్కన పెట్టి నా తెలుగు జాతి నా ప్రజల కోసం ఆయన శ్రమిస్తున్నారు తప్ప నీలాగా డ్రామాలు ఆటలేదు. గతంలో మనం చూసాం 2014 హుద్దు తుఫాన్ అప్పుడు ఇదే విశాఖపట్నంలో వస్తే ఏం చేశారు. కానీ దానికంటే ఈరోజు విజయవాడ గుంటూరు పక్కన ఉన్న వరదలు విశాఖపట్నం హుద్దుతో పోలిస్తే అది చాలా పెద్దది మనం చేస్తున్నాను. అంటే నీది ఎప్పుడు ఏం మాట్లాడుకుంటే నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పుడైనా నీ పాలనలో ఎప్పుడైనా ప్రజల మధ్యకి వచ్చావని అడుగుతున్నాను. పోలీసులను పెట్టుకొని పరదాలు వేసుకొని చెట్లు నరుక్కొని స్కూళ్ళు మూయించి వ్యాపారస్తులు షాపులు మూయించి వచ్చావు తప్ప నువ్వు ఏనాడైనా ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నావు అడుగుతున్నాను. అంటే ఈ బుడుమేరు నీ పాలనలో నువ్వు చేసిన అసమర్థ పాలన వల్ల ఈరోజు విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. తప్పు నువ్వు చేసి చంద్రబాబుపై నువ్వు విమర్శించడం చాలా తప్పు మనం చేస్తున్నాను. ఈరోజు ఎక్కడైనా ఒక పుష్కర కాలం బెయిల్ పేరున్న వ్యక్తి ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ మనం చేస్తాం. 12 సంవత్సరాలు సిగ్గులేదు నీకు. 12 సంవత్సరాల నుంచి బెయిల్ పైన నువ్వు నిర్దోషాన్ని నిరూపించుకునే దమ్ము నీకు లేదు. కానీ ఈవేళ టీడీపీ పార్టీ ఒక నిబద్ధత గల పార్టీని నువ్వు విమర్శిస్తున్నావంటే నీ పార్టీ పుట్టుకే శవం పైన పుట్టింది. శవ రాజకీయాలు చేయటమే నీ పార్టీ ఎజెండా. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అక్కడ ప్రజలకి కష్టాలు రావడానికి నువ్వు కాదని చేస్తున్నాను. ఒక అసమర్థ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏంటో అనేది నువ్వు నిరూపించావు. నాడు ప్రజలు నువ్వేదో వదిలిస్తావని తీరుస్తావని చెప్పి నమ్మి ఓటేశారు. 151 మంది గెలిపించారు నీ పార్టీని. ఎంత తప్పు చేశామని గ్రహించి ఈ ఎలక్షన్లో నీ రికార్డుని బ్రేక్ చేసి 104 ఇచ్చారు. అంటే దీన్ని కూడా నువ్వు స్వీకరించకపోతున్నావు. ఈవేళ నిన్న నీ మాజీ ఎంపీ నందిగామ సురేష్, లాలా అప్పిరెడ్డి అరెస్టులు అవుతున్నారు, ఇంకా అవుతారు. త్వరలో నువ్వు కూడా అరెస్ట్ అవుతావు. శాశ్వతంగా నువ్వు జైల్లోనే ఉంటావు, అందులో డౌట్ లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు నీలాగా కక్ష కట్టి కక్షపూరిత రాజకీయాలు చేయట్లే. గతంలో సామాన్య ప్రజలు ఎవరైనా పోస్ట్ చేస్తేనే నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయించావే. ఈరోజు మరి నువ్వు మాట్లాడుతుంటే ఏం చెప్పాలంటున్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు ఒకటే డిమాండ్ చేస్తాను. ఇలాంటి నైవంచుకుల్ని తప్పుడుగా చేసి
జనాలు దుష్ప్రచారం చేసిన ఇలాంటి వెధవల్ని వెంటనే అరెస్ట్ డిమాండ్ చేస్తాను. ఎందుకంటే దీనివల్ల మన రాష్ట్ర ప్రతిష్ట మంటగలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాను, డీజీపీని అడుగుతున్నాను, వీళ్ళు తప్పుడుగా ప్రచారం చేస్తుంటే నిద్రపోతున్నారని అడుగుతున్నాను. ఈవేళ రాష్ట్రాన్ని అన్ని రంగాలు దోచిపాటు దొబ్బి అడ్డగోలు దోచేసి ఇలాంటి వెధల్ని ఇంకా మీరు స్పేర్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని మండగలుగుతున్నారు. దాన్ని ఒకటే కోరుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ని, హోమ్ మినిస్టర్ అనిత గారిని, ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే మాత్రం వెంటనే అరెస్ట్ కోరుతున్నాను. మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రాలేదని ఇది చేయలేదని. పవన్ కళ్యాణ్ రాలేక కాదు, ఆయన వస్తే శాంతి భద్రతలు ఎక్కడ జరుగుతాయో ప్రజలు మీద పడతారని చెప్పి ఆయన రావట్లేదు. కానీ ఆయన 6 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చారు. ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 ఖర్చు అని చెప్పారు. ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్లో పాల్గొని ప్రతిదీ ఆయన ఒంట్లో బాగోపోయినా ప్రతిదీ ఆయన డిపార్ట్మెంట్ పిలిచి పరిశీలన చేస్తున్నారు. మరి నువ్వు 2004లో నీ ఆస్తి ఎంత జగన్? 2024 నీ ఆస్తి ఎంత అడుగుతున్నాను. ఈ 20 సంవత్సరాల్లో ఇంత ఆస్తి ఎలా సంపాదించావు? అంటే దోచుకోలేదా? నువ్వు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ₹1 కోటి కాదు 100 కోట్లు ఇవ్వాలి. ఇచ్చేవని అడుగుతున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసినా సరే తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలని చెప్పి 6 కోట్లు ఇచ్చారు, ముందుకు వచ్చారు. నువ్వు ముష్టి ₹1 కోటి పాటిస్తావు. అడ్డగోలుగా దోచేసిన మీరు 100 కోట్లు ఇవ్వకుండా వాళ్ళు అర్హత నీకు మనం చేస్తాను. అలాగే వైసీపీ నాయకులు ఈ కష్టకాలంలో మీరు విజయవాడలో మకం పెట్టి పనికి మాలి వెధవులతో చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని తిట్టించడానికి మీరు చదువు చూస్తున్నారు తప్ప మీ సాక్షి ఛానల్ ఒక పనికి మాలి ఛానల్. ప్రజలు ఓపెన్గా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదుకుంటున్నారని చెప్పి ఓపెన్గా జగన్కి చెప్పారు. స్వయంగా అడిగితే